హాయ్ అండి. ఇడ్లీ పిండి అయితే నైటు చేసి పెట్టుకున్నాను. అది ఎలా అంటే పొట్టుపప్పు కప్పున్నర తీసుకున్నాను, 3 కప్పులు రవ్వ తీసుకున్నాను. కొంచెం పొట్టు పైదంతా కడిగేసాను. మొత్తం కడిగేయకుండా కొంచెం పొట్టు వెళ్ళిపోయేటట్టు చేయాలి, లేకుంటే మరి ఇడ్లీ చేదు వచ్చేస్తుంది. పొట్టుపప్పు చాలా ఆరోగ్యమే, కానీ అది పొట్టుతో పాటు రుబ్బుకుంటే మనకి కడుపులోకి వెళ్ళే కూడా అదొక వాసన అండి. కొంచెం ఎక్కువ పొట్టు ఉండకుండా లైట్ పొట్టు ఉంటే పర్లేదు. అందుకని నేను కాస్త కడిగేసాను. అది 1 కప్పు వచ్చే వరకు కడిగేసి 3 కప్పులు రవ్వ వేసుకున్నా. అంటే 1 కప్పు పొట్టుపప్పుకి 3 కప్పులు రవ్వ వేసుకుంటే సరిపోతుంది. ఈ హోల్స్ ఉండే దగ్గర ఇడ్లీ నెక్స్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా అయితే త్వరగా ఉడికిపోతాయి. లేదంటే వాటర్ పడి అదంతా కూడా కొన్ని పచ్చి పచ్చిగా ఉంటాయి. మనకి హోల్స్ ఉండే దగ్గర ఇడ్లీ నెక్స్ట్ కప్ వచ్చేటట్టు చూసుకోవాలి. మిగిలిపోయిన పిండి కాస్త నేను టైట్గా మూత పెట్టి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డేకి పనికొస్తుంది. ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ 2 డేస్ లేదా 3 డేస్ లోపు అవగొట్టేయాలి, లేదంటే వాటర్ పైకి వచ్చేస్తుంది. చిక్కగా రుబ్బుకొని పెట్టినా సరే అంత టేస్ట్ అనిపించదు. ఏ రోజు ఆ రోజే బాగుంటుంది. మిక్సీ గిన్నెలోకి పుట్నాలు, పచ్చి కొబ్బరి, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, కొంచెం పెరుగు, సోంపు, జీలకర్ర వేసుకున్నాను, రాళ్ళుప్పు. మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ. నేను ఇంకా పోపు వేసుకోవట్లేదు. మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. నాకు ఇట్లా మార్నింగ్ పోపు వేయకుండా ఇడ్లీ అయితే చాలా ఇష్టం. మా పిల్లలు పోపు వేసిన తింటారు, వేయకుండా తింటారు. కానీ పచ్చిది కరివేపాకు వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి చట్నీ చాలా ఆరోగ్యం అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కంటి చూపుకే కానీ, అట్లానే ఎయిర్ గ్రోత్కే కానీ, మనకి బాడీలో ఐరన్ పెరగడానికే కానీ ఎక్కువగా మనము ఈ కరివేపాకు అనేది తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఎయిర్ ఫాల్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఐరన్ ట్యాబ్లెట్లే ఇస్తారు. ఒక కాలు గుంజుతున్నాయని, చేతులు గుంజుతున్నాయని, దేనికైనా మనకి బాడీలో పెయిన్స్ అని వెళ్ళినా ఐరన్ ట్యాబ్లెట్లు ఫస్ట్ రాసేస్తారు. తర్వాత పెయిన్ కిల్లర్